నీకొక విషయంలో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. దీపుతో నా పెళ్లి. వద్దు బావా, గా విషయంలో సంజయ్షి ఎందుకు? మొదటి నుంచి మన ఇంట్లో అందరూ అనుకున్నదే కదా. బస్ దేవత లాంటి అక్కను అనుమానించడం అంటే దెయ్యం పట్టడం కాక ఇంకేంటి చెప్పు.
ఏంటమ్మా ఇది? ఆ ప్రశ్న అడగాల్సింది అటు, అక్కడున్న మీ కూతుర్ని, నన్ను కాదు. నేను ఎప్పుడో చెప్పాను, మీ కూతురు నా స్థానానికి ఎసర పెడుతుంది అని. విన్నారా? నా మాట నమ్మారా? ఇప్పుడు మీ కళ్ళతో మీరు చూశారు కదా, ఇప్పుడైనా నా మాట నమ్ముతారా డాడీ? రాగానే నిన్ను నాకు దూరం చేసింది, తర్వాత బావని దూరం చేయాలనుకుంది. తన విషయం అర్థమై నా ప్రాణాన్ని పణంగా పెట్టి బావని సంపాదించుకున్నాను. అయినా ఈవిడగారు బావని వదలదలుచుకోలేదు. బావ భర్తగా మారినా ఈవిడగారు కేర్ చేయలేదు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా? ఇది కూడా కరెక్టేనంటారా? చెప్పండి డాడీ. ఏంటమ్మా ఇది? అనుని అనుమానిస్తున్నావా? అంటే అంటే ఇంత చూసినా ఇంకా మీ కూతురు మీద? అవునులే, మీకు ఇప్పుడు అనుమానం రావడం ఏంటి? నా మొహం, ఇది మీకు తెలియని నిజమా ఏంటి? అదే, బావ అనుని ప్రేమిస్తున్నాడని మీతోనే కదా చెప్పాడు. కాకపోతే ఇప్పుడు క్లియర్ అయిన విషయం ఏంటంటే, ఈవిడ కూడా బావని ఎప్పుడు తన్నుకుపోదామని కాచు కూర్చుంది. తిప్పు, ఇష్టం వచ్చినట్టు వాక్కు. నిందలు వేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అరే, ఒక ఇంట్లో ఉంటున్న వాళ్ళు కలుసుకోరా, మాట్లాడుకోరా? ఏంటమ్మా ఇది? అచ్చా, సరే, నావే నిందలే, ఒప్పుకుంటా. మరి మీ ముద్దుల కూతురుని అడగండి. బావని సీక్రెట్ గా గదిలో కిందకు తీసుకెళ్ళిందో ఆవిని అడగండి. తలుపేసుకుని ఏం మంత్రాలు సాగించిందో అడగండి. నెత్తిన కొట్టడం, చేతిలో చెయ్యేసుకుని మాట తీసుకోవడం, ప్రేమగా చూడ్డం, కోపంగా తిట్టడం, ఇవన్నీ దేనికి సంకేతాలో మీ ముద్ర కూతుర్ని అడగండి. కనీసం ఇలా అన్నా మాకు తెలియని కొత్త డెఫినేషన్ నేర్చుకుంటాం. అడగండి డాడీ. స్టాప్ దట్ నాన్సెన్స్. ఒక్కసారి అనుమానంగా ఆలోచించడం మొదలు పెడితే ప్రపంచం మొత్తం అలానే కనబడుతుంది. అవన్నీ నాకు అనవసరం డాడీ. అను రుత్తుతో ఏం మాట్లాడిందో నాకు కావాలి, అంతే. అంతేగా? సరే, చెప్తుంది. ఒక్క క్షణం ఆగు. అను, ఇలాంటి వాళ్ళ చూపు మందం తల్లి. వాళ్ళ కళ్ళు తెరుచుకోవాలి అంటే
ఋతుతో నువ్వేం మాట్లాడవు దీపు చెప్పు. చందు గదిలోకి తీసుకెళ్లి మాట్లాడాల్సి వచ్చిందో చెప్పమ్మా. కానీ ఓ శరత్, గీ ముచ్చట యాడా చెప్పద్దు. మీ అత్తగానే అనుమానం వచ్చినా ఖేల్ కథం దుకాన్ బంద్. ఏమంటున్నా? అలాగే. అట్నే అనుడు కాదు, నాకు మాటి. చెప్పమ్మా. అమ్మా అను, చెప్పమ్మా. అను, నువ్వు ఇప్పుడు నోరు మెదపకపోతే దీపు శాశ్వతంగా అపార్థం చేసుకుంటుంది. తను ఊహించిన నిజమని అందరూ అనుకుంటారు. ఇదందరికీ నీ మీద చెడ్డభిప్రాయం ఏర్పడుతుందమ్మా. చెప్పమ్మా, అసలు ఏం జరిగిందో నోరు తెరిచి చెప్పు. నేనిప్పుడు నిజం చెప్పుడు ముఖ్యం కాదు నాన్న. మన కుటుంబం బాగవ్వాలా, అన్న అశ్విని వదిన జీవితాలు సక్కంగా అవ్వాలి. గది జరగాలంటే ఇప్పుడు నేను నోరు తెరవకూడదు. నన్ను మాఫ్ చేయి నాన్న. అమ్మాను, ప్లీజ్ చెప్పమ్మా. నీ నిజాయితీ నిరూపించుకోవడానికైనా నోరు తెరిచి నిజం చెప్పమ్మా. ఇంకా ఏం చెప్తుంది? ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక నిజంగా తనలో ఏ తప్పు లేకపోతే నోరెందుకు తెరవదు, జరిగిందెందుకు చెప్పదు? అను, చూసావా తల్లి, భరించలేనంత నిందలు మీద పడుతున్నాయి. చెప్పమ్మా. నీ అక్కయ్య నేను తప్పడుతుందమ్మా. చిక్కడి కన్న తండ్రి గుండె పగులుతుంది. ప్లీజ్ అను, నిజం చెప్పు తల్లి. చేం మాట్లాడావు, చెందు కొట్టేయించుకున్నావు. చేం జరిగిందమ్మా? క్షమించు నాన్న, కదందరిలో చెప్పేది కాదు. నా మీద నమ్మకం ఉంది అన్నా, గా నమ్మకం గట్లనే ఉంచు. చెప్పే టైంలో బరాబర్ చెప్తా. ఇప్పటికి మాత్రం గింతే. తెలుసు, ఇలాంటిదేదో జరుగుతుందని ముందే తెలుసు. ఇలాంటి దాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టారు. మీరు మీ కూతురుని తీసుకురాలేదు డాడీ, నాకు సవతిని తెచ్చారు. దీన్ని అంత తేలిగ్గా వదులుతాననుకోకండి. ఎక్కడ, ఎలా, ఏ విధంగా దీని పరువు, మానో, అభిమానం మంట కలపాలో నాకు బాగా తెలుసు. వదలను, నీ కూతుర్ని వదలను.
క్షమించమ్మా. నువ్వంటే నమ్మకం లేక అలా మాట్లాడలేదు. ప్రతి చిన్న విషయాన్ని నెగిటివ్గా ఫీల్ అవుతుంది దీపుని చూస్తుంటే చాలా భయంగా ఉందమ్మా. అందుకే దీపుకి నేనే తన తండ్రి నా నిజం చెప్తే చింతలా ఫీల్ అయ్యేది కాదేమో. నువ్వే అనవసరంగా నన్ను ఆపావు. ఇప్పుడు చూడు ఎంత దారుణంగా నిందలు వేసిందో. నాన్నా ఏంది తెలుసు అంటున్నావా తెలియకంటున్నావా? ఇటువంటి పరిస్థితుల్లో దీపక్కి నిజం తెలిస్తే తన అమ్మకి ద్రోహం చేస్తున్నాను అనుకోదా? గది నిజం కాదని చెప్పనికి మన తాను రుజువు ఉన్నదా? ఇంతకాలం చెప్పకుండా ఇప్పుడు చెప్తే అక్క మనసులో నీ స్థానం ఏమైతుంది? గది సొంచాయించినవా? అసలు నేను దీపక్కి క్షమిస్తుందా? పగబట్టదా? బోల్. అలా నిందలు మోస్తూ మాటలు పడుతూ బతుకుతావా అమ్మా? చిందుక నిన్ను అక్కడి నుంచి ఇక్కడే తీసుకొచ్చింది. చిరాంటి బతుకునివ్వడానిక తల్లి తిన్ను కన్నది? తప్పేంది నాన్న? దీపక్ ఎవరు? నా అక్కే కదా. బస్ ఇంకేంది, వదిలే నాన్న. అయినా ఇవన్నీ కాదు నాన్న, నేను సోంచాయించేది అమ్మ గురించి. అవును నాన్న, గన్ని మంచి పనులు చేసిన అమ్మ ఒకే ఒక్క పొరపాటు చేసింది. ఐశ్వర్య పెద్దమ్మ విషయంలో నిన్ను అనుమానించింది. గది రుజువులు లేకనే. అయినా గాని కుటుంబాన్ని నాశనం చేసిందన్న చెడ్డ పేరైతే వచ్చింది కదనే. పూరా బద్నామైంది. గా చెడ్డ పేరు పోగొట్టాలి. అమ్మ తప్పు లేదని దునియా మొత్తం అనుకోవాలి. నిజమైన భార్య అమ్మని మా అమ్మే అని ఒప్పుకోవాలి. గంతే.